జరిగే పత్రికా సమావేశానికి పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికల సందర్భంగా జిల్లాకు విచ్చేసిన అబద్ధాలకు తెలంగాణ ప్రజల్ని మోసపూరిత మాటలతో మోసపూరిత వాగ్దానాలతో ఫైరవరీ చేసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట అహంకారం తలకెక్కిన మాట. అంటే ఈరోజు ఒక్కసారి గమనించాల్సింది పట్టభద్రులు ఉపాధ్యాయులు ఈ 15 నెలల అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, కౌన్సిల్ సమావేశాలు కావచ్చు, ఏ ఒక్క కాంగ్రెస్ సభ్యుడైనా పట్టభద్రుల గురించి, నిరుద్యోగుల గురించి మరియు ఉపాధ్యాయుల గురించి ఎవరైనా మాట్లాడారు? ఈ 15 నెలల మీకు దమ్ముంటే చెప్పండి. గిరిగీసింది మేము, నిలదీసింది మేము. నిరుద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల ప్రతి సమస్య మీద ప్రతిపక్షమై గొంతు నిలదీస్తున్న ప్రతిపక్షం మాది. ఓకే, ఆ ఫామ్ హౌస్ల వరకు ఉన్న ప్రతిపక్ష నాయకుడు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అతను బరిలో కూడా లేడు, భవిష్యత్తులో కూడా రాడు. కానీ ముఖ్యమంత్రికి అహంకారం ఎంత తలకెక్కిందంటే, మీరు ఓట్లు వేసినా నాకేం కాదు, ఓట్లు వేయకుండా ఏం కాదు. దీనివల్ల అంటే అల్పోజ్ నరేందర్ రెడ్డి ఇచ్చిన నోట్ల కట్టాల వాసన అంత గాఢంగా ఎక్కింది రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ ఓటమి గెలుపులు నీకు సంబంధం లేనప్పుడు దేని గురించి వచ్చారు రేవంత్ రెడ్డి గారు? ఇంకా ఇప్పటికే 100 కోట్లు తీసుకున్నట్టు నరేందర్ రెడ్డి గారి దగ్గర ఇంకా మళ్ళీ 100 కోట్లు వసూలు చేయడానికి వచ్చారు ఈ సభ పెట్టి. చెప్పాలంటే మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఈ సర్కారు చెప్పబెట్టు కావాలి. మళ్ళీ విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద లాఠీ చార్జీని చూపించాలంటే ఒళ్ళు గజగజలాడాలి ముఖ్యమంత్రి. ఏ రకంగా అయితే 420 వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఈ 420 ముఖ్యమంత్రి ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ, అహంకారపూరిత అవినీతి పరిపాలన చేసుకుంటూ 15 నెలల నుంచి చెప్పిన ఏ హామీని కూడా అమలు చేయకుండా అవినీతి ఒక్కటే ప్రధాన ఎజెండా పెట్టుకొని ఢిల్లీకి సంచులు మోస్తున్న ఈ ముఖ్యమంత్రి సోదరుడు బండి సంజయ్ చెప్పినట్టు 6-7 నెలలు కాదు, 3 నెలల ముచ్చటని ఈ ప్రభుత్వం. 6 ముఖ్యమంత్రులు ఈ ప్రభుత్వంలో నీకు భద్రత భావం లేక ఈరోజు తెలంగాణలో ఒక కొత్త నాటకానికి తెరలేపావు. ఈరోజు ముఖ్యంగా ఉపాధ్యాయులు మీరు అన్ని రకాలుగా ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నవారు. మరియు పట్టభద్రులు మీ పేరులోనే ఒక పవిత్రమైన గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పట్టభద్రులు కావచ్చు. ఈ దేశానికి ఏం కావాలి? ఈ దేశం ఏ రకంగా ఉంది? ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా భారతదేశం అంతా సుమారు 20 రాష్ట్రాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దేశ విదేశాల్లో భారతదేశానికి ఏ రకంగా పేరు ప్రఖ్యాతి తీసుకొస్తున్న ప్రధానమంత్రి నడుచుకోవాలి. ఒక అట్లాంటి హోదాలున్న ముఖ్యమంత్రి మాట్లాడే మాట. నిరుద్యోగులకు ఏం చెప్పారు ఎన్నికల కన్నా ముందు? ఫిబ్రవరి 1 నాడు నేను శాసనసభ్యుడు అడుగుతున్నాను, డిసెంబర్ నెలలో జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాలలో, అంతకుముందు ఎన్నికల ముందంటే మీకు మోసాలు తప్ప ఇంకేం తెలియదు కాబట్టి గౌరవనీయ గవర్నర్ గారి ప్రసంగం ఫిబ్రవరి 1 నాడు మెగా డిఎస్ చేసి 50,000 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు. ఫిబ్రవరి 1, 2024. తర్వాత 6 నెలల లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇది గౌరవనీయ గవర్నర్ గారు నోటి వెంట మీరు ప్రసంగ పాఠం చదివించారు. ఏ ముఖం పెట్టుకుని నిరుద్యోగులకు, గ్రాడ్యుయేట్స్కు ఓట్లాడడానికి వచ్చారు రేవంత్ రెడ్డి. మరియు ఉపాధ్యాయులు సోదరులు చెప్పినట్టు వాళ్ళ సమస్యలు కావచ్చు, ప్రతిదాన్ని పరిష్కృతమైన చింత వరకు మీ సమస్యలు మీ వసూళ్ళకే పరిమితమైన ముఖ్యమంత్రి. రెండోది, ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఎటువంటి పరిపాలన దక్షత లేదని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మాత్రం 2019లో ఎస్ఎల్బిసి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈరోజు
ఆపేసిన ప్రాజెక్ట్ని అంటే ఈరోజు వీళ్ళు చేసే పని ఎట్లున్నది పరిపాలన, ఎటువంటి జాగ్రత్త తీసుకోకుండా ఒక మంచి ఉన్నత చదువు చదివిన ఉన్నత శ్రేణి ఇంజనీర్లని మరియు ఆఫీసర్లని సీఫేస్ వస్తున్నది 6 ఏళ్ల తర్వాత అది మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి జాగ్రత్త తీసుకోవాలని తీసుకోకుండా ఒక మంత్రికి ముఖ్యమంత్రికి పరిపాలన దక్షత అనుభవం లేకుండా ఒక అమాయకమైన ఆఫీసర్ అని అదృష్టం మంచిగుండి 42 మంది అధికారులు బయటకు వచ్చారు. ఆ జిల్లా మంత్రి ఈరోజు దుబాయ్లో క్యాన్సిల్ చేస్తున్నారు. ఏ జిల్లానైతే వరప్రదాయిని అనుకున్న ఒక ప్రాజెక్టు అక్కడ ఇంకా 8 మంది ఆఫీసర్లు ఆ ప్రమాదంలో చిక్కుకొని ఉంటే వాళ్ళ కుటుంబాలు లేకపోతే సమాజంలో ఉన్న వాళ్ళు ఎంతో తల్లడిల్లుతుంటే ముఖ్యమంత్రి ఒకవైపు, మంత్రులు ఒకవైపు, దాని జిల్లా మంత్రి ఏమో విదేశాలలో చిందులేయడము, ఇది ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రుల పరిస్థితి. ఇంకా ఈ ఎన్నికలు దయచేసి నిరుద్యోగులు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నో చెప్పిన సోదరుడు చెప్పినట్టు నిరుద్యోగ వృద్ధి కావచ్చు, లేకపోతే ఉద్యోగ నోటిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా మీద వీపులు వాళ్ళు కొట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, సమాధానం ఎట్లా చెప్తారు?